హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ కావ్యరాజ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇదైతే నేను ఆపరేషన్ చేయించుకున్న 3వ రోజు అండి. అంటే ఈరోజు మా బాబు బర్త్డే అనమాట. మా వారికి అయితే అస్సలు గుర్తులేదు మా బాబు పుట్టినరోజు అనేసి ఈరోజు. ఇంకా చూస్తాను ఎప్పటికీ గుర్తొచ్చి చేస్తారో ఫోన్ అది. ఇప్పుడైతే మా బాబును మా వారైతే టిఫిన్కి అయితే వెళ్ళారు. చూడాలి ఎప్పుడు దాకా గుర్తురాదు. నేనైతే నైట్కి అయితే ప్లాన్ చేసుకున్నాను, కేక్ అది తెచ్చి చిన్నది కట్ చేయిద్దామనేసి. ఇంకా నా బుర్ర చూసారా ఎలా ఉందో. నేనైతే జడేసుకునేది 2 రోజులు అయిపోయింది. ఇప్పుడు దానికి ఎంత ఉందో చూడాలి. ఇంక చిక్క అంతా ఇప్పాలన్నమాట. ఇప్పుడు మా అత్త అయితే వంట చేస్తున్నాడు, నేనైతే టిఫిన్ చేస్తాను. ఇప్పుడు ట్యాబ్లెట్స్ కూడా వేసేసుకున్నాను. మా పాపకి పడుకుంది. చూడాలి. వేరే అబ్బాయికి అయితే చెప్పాను అనమాట, మా ఇంటి పక్కన ఉన్న అబ్బాయికి సాయంత్రం కేక్ తెచ్చనేసి. ఇంకా వాడితోనైతే కేక్ తెప్పించుకోవాలి. చూద్దాం, నైట్ వరకు చూసి అప్పుడు మా వారికి గట్టి వార్నింగ్ ఇవ్వచ్చు. అక్కడ మా అత్త అయితే కర్రపల్లి వంట చేస్తున్నారు నాకు. నేను ఈ కరివేపాకు అయితే దీవెన్స్ ఇచ్చారు. ఇంకా నేను వేసుకున్న మందుల కవర్లు కూడా ఇక్కడే వదిలేశారు. మా వారైతే తీయలేదు. ఇంకా ఏది పక్కన పెట్టేస్తే మా వారు చూస్తాను. ఇంక ఈ కరివేపాకు అయితే దూసేసుకుంటే నాకు ఇచ్చిన పని అయితే కంప్లీట్ అయిపోయింది. మా పాప అయితే పడుకుంది. ఇంకా మా బాబు అయితే స్నానం చేయలేదు, స్కూల్కి పంపించారు అన్నీ. ఆపరేషన్ అయ్యి 3 days అయినా కానీ ఇంకా కుట్లు అయితే నొప్పులు తగ్గలేదనమాట. ఇంకా చిన్నది పెయిన్గా ఉంది. ఇంక చూడాలి ఎన్ని రోజుల వరకు ఈ పెయిన్ ఉంటాడు. నాకు పెద్ద ఆపరేషన్ చేయించుకున్నప్పుడు కూడా అంత, అంటే బాబు పాప పుట్టినప్పుడు కూడా అంత పెయిన్ రాలేదు. ఇప్పుడు మాత్రం బాగా వస్తుందన్నమాట. నేనైతే కరివేపాకు అంతా జ్యూసేసి అయితే ఇంకా బాక్స్లో అయితే పెట్టాను. ఇంకా అదైతే ఫ్రిడ్జ్లో పెట్టేయాలి. మా అత్త అయితే వచ్చి తీసుకుంటాను. ఇంక ఇదంతా చెత్త అయితే ఉంది, కింద కూడా చెత్త అయితే పడిపోయింది. ఇంకా మా వారు వస్తే అప్పుడు ఊడ్చుకుంటారనమాట. ప్రజెంట్ అయితే మనకి బాగా రెస్ట్ వచ్చేసింది. నా బుర్ర చూసి పిచ్చిదానిలాగా ఉన్నాను కదా, ఇప్పుడు దూకోవాలి. అంటే మళ్ళీ చెయ్యది పైకి ఎత్తితే కొంచెం పెయిన్ లాగా ఉంటుందేమో అనేసి నేనైతే, మా వారైతే దెబ్బలాడుతున్నారు, దూకు ఇప్పుడు ఏంటి ప్రమాదం అంత వచ్చింది, ఇంట్లోనే కదా ఉంటావు, బయటకి ఎక్కడికని వెళ్తే అలాగా ఇంట్లో నిన్ను ఎవరు చూస్తారు అనేసి మా వారే దెబ్బలాడుతున్నారు. ఇప్పుడు తలనొప్పులు అవన్నీ వస్తే తట్టుకోలేవు, అసలుకే పడుతున్న తలనొప్పితోని ఇప్పుడు అంత ఏం అవసరం లేదనేసి మా వారు పెడుతున్నారు. చూడాలి. మా అత్త అయితే నిన్నైతే నూనె రాసి అయితే త్వరగంతా నూనె అయితే పెట్టేశారు. మేము అత్త నిదానంగా చిక్కదంతా తిప్పించుకొని జడైతే వేయించుకోవాలి. రేపైతే మా అమ్మ వస్తానని చెప్పారు. ఇవాళ రావాల్సింది. ఇవాళ ఏంటంటే కొంచెం బ్యాంక్ పని అది ఉందనేసి ఇంకా రాలేదు మా అమ్మ అయితే. ఇంక ఇవాళ నైట్కి అయితే ఎక్కుతామన్నారు బస్సు. ఇంకా రేపు మార్నింగ్ అయితే వస్తుంది మా అమ్మ. చూడాలి. మా అమ్మ వాళ్ళకి కూడా గుర్తులేదు మా బాబు బర్త్డే అనేసి ఈరోజు. మా అమ్మ లాస్ట్ వీక్ అనుకుంటా పండుగ పుట్టినరోజు ఉంది కదమ్మా అనేసి అన్నది. కానీ ఇప్పుడు మాత్రం మర్చిపెట్టి టోటల్గానే. చూడాలి, ఎవరన్నా విష్ చేస్తారేమో. స్టేటస్ పెడితే మాత్రం కంపల్సరీ డిలీట్ చేసేయమంటారు, ఎందుకంటే మా వారికి అసలు గుర్తులేదు కదా. చూడాలి. మా వాళ్ళైతే వచ్చేస్తారు టిఫిన్కి వెళ్ళి. మా బాబు బట్టలు చూసి నాకే నువ్వు వచ్చేసింది. ఆ బట్టల మీద ఇంకా వాడిని అయితే తీసుకెళ్ళిపోయారు టిఫిన్కి అయితే. చూపిస్తాను అన్నది మా బాబు ఎలాంటి బట్టలు వేసుకున్నాడు. ఇదిగోండి మా బాబు అయితే వచ్చాడు. ఏంటిది అది? చూడండి ఆడు డ్రెస్ అలా ఉందన్నమాట. అదే నాకు బాగుంది కనుక నేను అలాంటి బట్టలు వేసి పంపించాను అనుకోండి, మా వారైతే నన్ను ఎన్ని తిట్లు తిడతారు. కానీ వాళ్ళు మాత్రం వేస్తే కరెక్ట్ కదా. పండు ఇటు తిరుగు. పొద్దున్నైతే వాడు వాళ్ళ తాతతోటి చల్లదనం అయితే తినేసాడు గేమ్ చేసుకొని. ఇంక మళ్ళీ వాళ్ళ డాడీతో పాటు పార్ట్నర్షిప్ అనమాట, ఎవరు తింటే ఆడితో పాటు. మరి ఇటు తిరుగురా పండు ఒకసారి. ఏంటంటున్నావు? ఇయ్యాను పళ్ళాలు ఇరికిపోయి ఇయ్యాను. డ్యాన్స్ చూడండి పండు, డ్యాన్స్ ఇరా. మా బాబుకి అయితే కరివేపాకు ఇచ్చేసాను అనమాట. పండు డాడీ తెలిసిపోయింది, ఎక్కడ పడిపోయావు. మా వారైతే టిఫిన్ అయితే చేసేస్తున్నారు. అంటుకుందమ్మా కన్ను, పుట్టమ్మా కన్ను అంటుకుందా. టిఫిన్ చేసి అరగంట కూడా అవ్వలేదు, మళ్ళీ ఇంకోటి తీసుకొని వచ్చారు తినమని. వాళ్ళ మా వారు మా అత్తన. మా అత్త అయితే మా వారికి అయితే క్యారేజీ కట్టేసింది. వాళ్ళు అయితే చిక్కడిగా వండుకున్నారు, నాకు అయితే బీరకాయ వండారు.
తింటే బాగుంటుంది, కుట్లు త్వరగా తగ్గుతాయి కదా అనేసి మా అత్తయ్య గోల్ చేస్తాను. ఒకటి ఏం సరిపోద్ది, ఇంకోటి వేస్తాను తినేసి. ఇంకోటి అయితే వేసారు, ఇంక ఇది తినాలి. మా పాప అయితే ఆడుతుంది ఇక్కడ. మా బాబు అయితే ఇంకా స్కూల్కి అయితే రెడీ అయిపోతున్నాడు, వాళ్ళ డాడీ అయితే రెడీ చేస్తున్నాడు అనమాట. నాకు బాగున్నప్పుడు స్నానం చేయించమంటే నాకు రాదు అన్నారు. ఇప్పుడు వాళ్ళు శుభ్రంగా చేయిస్తున్నారు. ఏం బా బ్యాగ్ తీసుకోరాను, బ్యాగ్ తీసుకో, బ్యాగు తీసుకో, డాడీ ఇస్తాడు. పండు, నీకు ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారా? 3 ఉన్నారా? నిన్ను ఎవరు దింపారు నిన్ను? మీ పెండ దింపారు నిన్న? మళ్ళీ దించుతారా మీ పెండ? ఫస్ట్ 2 రోజులు మాత్రం బాగా ఇబ్బంది పెట్టాడు స్కూల్కి వెళ్ళడానికి. వేసాడమ్మ డాడీ. ఇప్పుడు మాత్రం బాగానే వెళ్ళిపోతున్నాడు స్కూల్కి. ఆడి కొట్టకూడదు, పర్ఫ్యూము ఉందిలే పండు, బ్యాగ్లో వేస్తాడు డాడీ. స్నాక్స్ పెట్టాడులే. అది చూపించి బాబా మా మాట. మా వారైతే అరేంజ్ సెట్ చేసుకుంటున్నారు. పడిపోతావు స్లోగా. ఇంకా మా వారు కూడా డ్యూటీకి అయితే రెడీ అయిపోయారు. వెళ్ళేటప్పుడు అయితే మా బాబుని దించేసి ఇంక మా వారిని అయితే వెళ్ళిపోమంటున్నాను. మళ్ళీ మా అత్త అయితే పనిలో ఉన్నారు, ఇంక మా వారికి ఎలాగో వెళ్తున్నారు కదా అనేసి ఇంక మా వారికి అయితే చెప్పేశాను అనమాట. ఇంక మా వారు దించేస్తారు. స్కూల్కి వెళ్ళి వచ్చావా? వాళ్ళు నీ హ్యాపీ బర్త్డే తెలుసా? కేక్ ఏది? కేక్ అయితే చేసుకున్నావా? నాన్నకు అసలు నీ బర్త్డే అనేది తెలియదు కదా. నేను నాని మైకి చెప్పాను, తెస్తాను. డాడీకి గుర్తు లేదు. ఏది కేక్ చెప్పానమ్మా నాని మైకి. కట్ చేస్తావా కేకు? స్ప్రే వద్దు, చెల్లి ఉంది కదా, స్ప్రే వద్దు. నాన్నమ్మకి ఇచ్చేద్దాం, కేక్ ఇద్దామా? కొత్త బట్టలు వేసుకుందామా? కొత్త బట్టలు. బ్యాగ్ ఎక్కడ పెట్టుకో, బ్యాగ్ ఎలాగైనా పడేస్తారు. నీకు హ్యాపీ బర్త్డే ఎప్పుడు గుర్తొచ్చింది చెప్పు. ఎక్స్ట్రా చేయకు, ఎప్పుడు గుర్తొచ్చింది చెప్పు. చెప్పు. 8:15 ఫోన్ చేసి హ్యాపీ బర్త్డే చెప్తున్నాడు. 8:15 ఫోన్ చేసి, ఇప్పుడు 8:15 ఫోన్ చేసి వాళ్ళ పండుగ పుట్టినరోజు గల అని అంటున్నాడు. మా వారికి అయితే అసలు బాబు బర్త్డే అని గుర్తులేదు. నేనైతే ముందుగానే అన్ని రెడీ చేసుకొని పెట్టుకున్నాను. 8:15 ఫోన్ చేసి అంటున్నారు పండుగ పుట్టినరోజు గల ఈరోజు అనేసి. ఇంకప్పుడు చూసుకోవాలి నా కోపం. ఆడు అది కావాలని, నాకు కావాలి, అది కావాలని తెప్పించుకున్నాడు. డాడీకి పెట్టు. క్యాండిల్ ఊదించకన్నా కేక్ చేస్తాను. ఏం పుట్టినరోజు చేస్తాను నేను. ఊసి క్యాండిల్ ఊదించాలా? కొవ్వొత్తు. చెల్లమ్మకు పండు, చెల్లమ్మకు పెట్టాలి. చిన్నది వీడియో ఉందిలే.
ఇంకా చిన్నగా అయితే ఇంట్లో చిన్న కేక్ కటింగ్ అయితే చేయించుకున్నాం అనమాట. బాబుకి అయితే ఎప్పుడు బర్త్డే కలిసి రాదు, ఫీవర్ అది వచ్చేసింది అనమాట. ఇంక అందుకని చిన్న పెట్టుకున్నాము. అసలు ఆ బట్టలు కూడా మేము ఎప్పుడంటే మొన్న సంక్రాంతికి తీసుకున్నాం అనమాట. ఇంకా 5 జతలు నిన్న తీసుకుంటే అందులో 2 జతలే వేశాను, మిగిలినవైతే వదిలేసాను అనమాట. ఇంకా మళ్ళీ వాళ్ళ బాబాయ్ కూడా తీశారు. ఇంకా అవన్నీ ఏం చేసుకుంటాంలే, కొత్త బట్టలు ఎలాగో ఉన్నాయి కదా అనేసి ఇంక కొత్త బట్టలు అయితే వేసేసాను, ఇంట్లో ఉన్నాయి కదా అనేసి. ఇంక మా అత్తకి కేక్ పెడుతుంటే మా అత్త ఏం నాకు వద్దు, నాకు నచ్చదు అనేసి అంటున్నారు. మళ్ళీ ఆగేష్ బాబాయ్కి మొక్కన ఈ మాయకి ఆ మాయకి ఎట్టుగా నానమ్మ వచ్చింది, నానమ్మ పెట్టుదా అది భయపడిపోతున్నాడు. అదేంటి నేనైతే కేక్ తినకూడదు అనేసి ఇంకా దాని మీద వచ్చి చాక్లెట్ పీసెస్ ఉంటాయి కదా, ఇంకా అదైతే తీసుకున్నాను. అది కూడా చిన్నదే అనమాట, మళ్ళీ కేక్ తింటే పిల్లకి దగ్గు వస్తుంది అనేసి. ఇంట్లో చేసుకున్నారు అడికి ఎలాగైనా పుట్టినరోజు అది బాగుంటాడు అందుకని చేయాలంటే అది తీసి భయం పడతాండ తుడిచా నీళ్ళు అదే మా బాబు బర్త్డే ఇంకా గుర్తు లేకపోవడం వల్ల ఇలా సింపుల్గానే చేసుకున్నాము. మామూలుగా అసలు చేయకూడదు అనుకున్నాము, నాకు బాగాలేదు కదా అనేసి. ఇంక మళ్ళీ బాబు ఫీల్ అవుతాడు అనేసి ఇంకా చిన్నగా అయితే చేసుకున్నామండి. ఈ వీడియో అయితే ఇంతే. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి